8-year-old male child was brought to our hospital with the following complaint. తన కంప్లైంట్ ఏంటి అంటే చెయ్యి ఇలా వంకరబోతుంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ యాంగ్జైటీ కొద్ది తీసుకొచ్చారు. అండ్ చైల్డ్కి ఒక 2 వామిటింగ్స్ అయ్యాయంట. వి సెంట్ బ్లడ్ కాల్షియం లెవెల్స్ అండ్ ఐ థాట్ ఆఫ్ కార్పోపెడల్ స్పాజమ్. సో వి స్టార్టెడ్ ఆన్ కాల్షియం. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ చైల్డ్ బికేమ్ కంప్లీట్లీ నార్మల్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ సమత ఆదిష్, పీడియాట్రిషియన్, అద్విక్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇందాక చూపించినటువంటి కండిషన్ని మనం కార్పోపెడల్ స్పాజమ్ అంటారు మెడికల్ టెర్మినాలజీ లోపల. యాక్చువల్లీ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ కండిషన్ వెన్ బాడీ లోపల అయనైజ్డ్ కాల్షియం లెవెల్స్ తగ్గినప్పుడు బాడీ లోపల మజిల్స్ అండ్ నర్వ్స్ హైపర్ ఎగ్జైటబిలిటీ ఉంటుంది. దానివల్ల మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోయి హ్యాండ్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ ద painful spasms of flexion of both hands and feet sometimes, and they are recurrent sometimes, and they are ఆల్సో ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్స్ అట్లా కూడా డిస్క్రైబ్ చేయొచ్చు వాటిని. అండ్ ఏంటి అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి ఇందులోపల. బట్ ఈ చైల్డ్కి ఏంటి అంటే ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ కేస్ the child had multiple episodes of vomiting which has led to metabolic alkalosis, and that in turn leading to decreased levels of ionized calcium. And other causes also ఉండొచ్చు. అండ్ అదర్ కాజెస్ ఏంటి అంటే లైక్ ఎండోక్రైన్ కాజెస్, మెటబాలిక్ కాజెస్, సిండ్రోమిక్ కాజెస్ కూడా ఉండొచ్చు. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ మెటబాలిక్ ఆల్కలోసిస్ లీడింగ్ టు hypocalcemia is the scenario. I hope this video is useful. Thank you.